ఏంటక్కాయ్ బాయి మీద ప్రేమ బాయికి నీకు ప్రేమ విడిచిపెట్టిందా? ప్రేమ లేదు దోమ లేదు తమరు ముందు ఇక్కడి నుంచి దయచేస్తారా? సరేలే అక్కాయ్, ఏదైనా బాయికి లైన్ వేస్తే చెప్పు, బాగా వచ్చి చెక్కలు చెక్కలు చేసి పెడతా. నేను వెళ్ళొస్తాను అక్కాయ్. ఎంతసేపు నుంచి నా కోసం ఎదురు చూస్తున్నావు? లేదు, జస్ట్ ఇప్పుడే వచ్చాను, మీరు వచ్చేసారు. ఆయన అబ్బాయి గారు టైం బాగా మెయింటైన్ చేస్తారనుకుంటాను. ఏమనుకున్నావు? ఈ తేజ ఆ సత్యహరిశ్చంద్రుడికి విద్యను బోధించమని. బాబు, ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లు ఫీల్ అయిపోకండి. తమకి పూలమాలతో సత్కారం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. పూలాభిషేకం చేయడానికి ఎవరై ఎందుకు? నీ కళ్ళతో కోటి దీపాలు వెలిగించే ఆ నేరేడు పళ్ళు లాంటి ఆ కళ్ళు, చిరునవ్వులతో ఎదుటి వారిని మత్తెక్కించి మైమర్పించే ఈ చిరు పెదాలు, కన్యలకు కన్యవై దేవతకు దేవతవై ప్రేమించే హృదయాలకు వరమై నా ముందు నిలిచావు. ఎన్ని జన్మలకైనా నీ కొంగు పట్టుకుని ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. చాలు చాలు కాపండి మీ మాటలు. మీ మగవాళ్ళు ఎప్పుడు ఇంతే, పెళ్ళయ్యేదాకా కొంగు పట్టుకొని తిరుగుతారు, పెళ్ళైన తర్వాత కర్ర పట్టుకొని కష్టపడతారు. అలాంటిదేం లేదు. ఈ తేజకి ఈ లావణ్య అంటే ఎంత ప్రాణమో నీకేం తెలుసు? అబ్బా, ఈ అబ్బాయి గారికి అప్పుడే నా మీద అంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందో. ఈ ప్రియురాలు స్నేహమైనప్పటి నుంచి. తేజ, నువ్వు ఈ మాట అన్నావు, నాకెంతో సంతోషంగా ఉంది. నేను ఒక మాట అడగనా? నిరభ్యంతరంగా అడగొచ్చు, కానీ అడిగే ముందు నాకు ఒకటి ఇవ్వాలి. ఏమిటది? ఏం తెలియనట్లు నటించుకో. అబ్బా, ఏమి అర్థం కాదే, నేను ఎలా ఇవ్వమంటారు చెప్పండి. అదే అది అది అబ్బా, అదేంటో చెప్పు తేజ. అదే అది ఒక ముద్దు. అయ్యా, కాస్త దూరంగా ఉండండి దొరగారు. అవన్నీ ఇప్పుడు కాదు, పెళ్ళైన తర్వాతే. పెళ్ళయ్యాక మీ ఆయన ఒప్పుకోవద్దు. చెప్పుకుంటే తప్పు లేదే, ఉప్పు తిన్న అంటే అతనా నేనుంది అందుకోగా ఏమంది ఎంతలోగా దానుంది మంచిదే ఎలాగా
పందెళ్ళు వేయించన అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ నమ్ముకుంటే కౌగిలింత మూత పెట్టనా ముద్దుల్లో నానబట్టి ఒళ్ళంతా పూత పట్టి నిలువెల్ల మళ్ళీ తొట్టగా అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ చెరకోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను తప్పునా నిజంగా నిన్ను ప్రేమించడం నా అదృష్టం కాదు. నా మాట వేదవాక్కులో భావించే ఈ ప్రియురాలు దొరకటం నా అదృష్టం కాదంటావా? సరే, మా ఇంటికి ఎప్పుడు వస్తావు తేజ? మా నాన్నగారికి మిమ్మల్ని పరిచయం చేస్తాను. ఏమని పరిచయం చేస్తావు? ఏముంది, నేను ప్రేమించిన ప్రియుడు నీ కాబోయే అల్లుడు అని మా నాన్నతో పరిచయం చేస్తాను. అంత డైరెక్ట్ గా చెప్తే మీ నాన్నగారు ఒప్పుకుంటారా? తప్పకుండా ఒప్పుకుంటారు. మా నాన్నగారు నేను అడిగింది ఏది కాదనరు. నీకు ఆ భయం ఏం అక్కర్లేదు. మా ఇంటికి నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు తేజ. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే వస్తా. కానీ అక్కడ ఏదైనా అవాంతరాలు జరిగితే అందుకు బాధ్యురాలు నువ్వే. ఓకే, సరే, రేపు తప్పకుండా మీరు రావాలి. మీకోసం ఈ కథ ఎదురు చూస్తూ ఉంటాను. సరే, వెళ్దామా? ఓకే. మనము ప్రేమిస్తున్న అమ్మాయిని ఎవడో లేకపోతున్నా. అవును, ఏం చేద్దామలా? ఈలో లెవెల్లో అమ్మాయిని లంచ్ ఇచ్చుకోవాలా, లంచ్ ఇచ్చుకోవాలి. అవునులా, పద. ఎవరు నువ్వు? నా మొగుడు. నీకు పెళ్ళయిందా? రాలేదు, నాకు పిల్ల. పెళ్లి కాకుండానే పిల్ల అంట. ఈ చూడండి. ఏ నీకు లేరా? అదేమిటి, నీకు ఒక పిల్లుందని నాకు ఎప్పుడు చెప్పలేదే? నువ్వు చెప్పనిస్తే కదా. అయితే నాతో నీకేం పని? నేను వెళ్తున్నానులే. నీతో మాకు పైన ఉంది, మాకు పని ఉంది. నేను తీసుకెళ్తా. హలో, పిల్లంటే ఎవరో కాదు, నువ్వే. నేనా? చిట్టి కొట్టి రేపు మళ్ళా ఇదే పరుకు రండి. మీకు మంచి కత్తి లాంటి అమ్మాయిని చూపిస్తా. ఓకే, నిజమేనా? బాయ్. సన్యాసి రాసుకుంటే బుడిదరాళ్ళట్టు వీళ్ళిద్దరు కౌగిలించుకున్నారు. ఆ కౌగిలించుకొని ఆ పట్టేది నన్ను పట్టకూడదు, పడుకోవన్నా ఉంటుంది. మద్దలు వచ్చిందిలో, మద్దలు వచ్చిందిలో. మద్దలా మనము చిక్కు బుక్కు ఆడుకుందామా? నీ ముఖాలకి ఏ మాట వచ్చి మాయలో
మొన్న ఆట ఆడుకునే దానికని మంత్రులు దాకా వచ్చారు. తీరా చూస్తే దున్నపోతులు రొప్పినట్టు రొప్పిపోయారు. నీకేమట్లొచ్చు బాయిలు అసలు మేము కొత్త ఆటలు నేర్చుకున్నాం. ఏం ఆటలు బాయిలు చెప్పమంటావా? బాయిదోవి ఆట బాగా కాదు, మైక్ చూస్తే రాజమండ్రి వెనక చూస్తే అబ్బా కౌసల్యా పుత్రదా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దేవమాన్వికం. ఓ కోటిరు పిల్లగాన బంగారు వన్నగాన పక్కకెళ్దాన్రా చిట్టమ్మ. నువ్వు ప్రేమించి రమ్మన్నా ప్రేమించవద్దన్నా ప్రేమిస్తాను ఓ చిలకమ్మ. ఓ కోటిరు పిల్లగాన బంగారు వన్నగాన పక్కకెళ్దాన్రా చిట్టమ్మ. ఆ పక్కకెళ్దాన్రా చిలకమ్మ. నువ్వు ప్రేమించి రమ్మన్న ప్రేమించవద్దన్న ప్రేమిస్తానే ఓ చిలకమ్మ. నిన్ను ప్రేమిస్తానే ఓ చిలకమ్మ. ప్రేమ సరిదారిదైతే నీకు దొరికేరా ఈ ఛాన్సు. నీ లేక వయసులోనే చేసేయమంటాను రోమాన్సు. అరే ముసలిదారిదైతే నీకు దొరికేరా ఈ ఛాన్సు. ఈ లేక వయసులోనే చేసేయమంటాను రోమాన్సు. ఓ కోకిరికలదాన బంగారు వన్నెదాన పక్కకెళ్దాన్ రా చిట్టమ్మ. ఆ పక్కకెళ్దాన్ రా చిలకమ్మ. మాయదారి చచ్చిన వాళ్ళారా, మీలో ఇంత చమత్కారం ఉందని నాకు ముందే తెలియదు. నా బాయిలు ఇప్పుడే కదా నాకు తెలిసింది. కొల్లాడే వరకు పదంగా మీకు మంచి విందు ఏర్పాటు చేశాను. అద్దలు పెడుతున్నా ఇందులో వేసుకుందా? ఏమిట్రా మన లావణ్య ప్రవర్తన మరీ శృతిమించిపోయింది మావయ్య. ఏమిట్రా అసలు ఏం జరిగింది? ఏం జరగకూడదు అదే జరిగింది. అసలు ఏం జరిగిందో సూటిగా ఒక మాటలో చెప్పు. మన లావణ్య పరాయి కుర్రవాళ్ళతో విచ్చలవిడిగా తిరుగుతుంది కిరణ్. అవును మావయ్య. అదేమని అడిగితే నన్ను ధిక్కరించి నా మాటలంది. అవునా? ఇంతకీ వాడేవాడు? వాడెవడో కాదు మావయ్య, అడుగడుగున అడ్డు తగులుతూ మన అగ్ని గుండాల్లో మన గుండెల్లో లగరిస్తున్నా మన భద్రచక్రం రాజారావు కొడుకు కళ్యాణ్. వెరీ గుడ్, మంచి శుభవార్త చెప్పాం. మాయానికి మతేమన్నా భ్రమించిందా? కన్న కూతురు దారి తప్పి పరాయి కుర్రోడితో తిరుగుతుంటే శుభవార్తలా ఉందా? ఆడదాని వల్ల పడ్డ ఏ మగాడు తప్పించుకోలేడు. ఆ రాజారావు గారి కొడుకుని అడ్డం పెట్టుకొని ఆ రాజారావు గారిని రాజకీయంగా మనం దెబ్బ కొట్టొచ్చు. కిరణ్, నువ్వేం భయపడకు. లావణ్య ఎప్పటికైనా నీ భార్య. అయినా సరే లావణ్య అలా తిరగటం నేను సహించలేను. సరే, లావణ్య రాని నేను మాట్లాడతానుగా. నాన్న, అమ్మ లావణ్య, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావమ్మా? నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను నాన్న. ఫ్రెండ్ అంటే ఆడ మగ చూసావా మావయ్య? తిరుగుతాను అడగడానికి నువ్వారు, నీకు తొందరపాటు జాస్తి. చూసావా మావయ్య నీ ముందు నన్ను ఎలా అంటుందో? లావణ్య, నీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనలేను. భావన మరి అలా తీసిపారేయకమ్మా. బావా బావానే కొద్ది ఆయన ఇంకా ఎక్కువగా రెచ్చిపోతున్నాడు నాన్న. బావకు నీపై అధికారం ఉందమ్మా. అధికారం ఉంది కదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పడుంటానికి ఇక్కడ ఎవరు లేరు. బావ మనసు తెలుసు కదమ్మా. బావ మాటే అంత. బావ మనకు అండగా ఉంటూ మనకి ఎంతో మేలు చేస్తున్నాడు. నాకు నువ్వెంతో, బావ కూడా అంతే. కిరణ్, నువ్వు వెళ్ళా పని చూసిరా. అలాగే మావయ్య. లావణ్య, ఏంటమ్మా విశేషాలు? ఏదో చెప్పాలనుకుని ఆగాం. ఏమీ లేదు నాన్న, మీరు చెప్పినట్టే ఆ రాజారావు కుమారుడు కళ్యాణ్ లేదు, నన్ను ప్రేమించేటట్టు నా వెంట తిరిగేటట్టు చేశాను నాన్న. తండ్రికి దగ్గర కూతురు అనిపించావు. నాన్న, ఏంటమ్మా నా దగ్గర నీకు సందేహం ఎందుకు?
అడుగు. ఏమీ లేదు నాన్న, నేను ప్రేమించానే తేజ ఇవాళ మన ఇంటికి వస్తున్నాడు. ఎలాగైనా మంచిగా మాట్లాడి మా పెళ్లికి ముహూర్తం పెట్టించండి నాన్న. లావణ్య, బాగా ఆలోచించే తీసుకున్నావా ఈ నిర్ణయాన్ని? నీకు బాబుకు పెళ్లి చేయాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. నా ఆశను నిరాశించాలనుకుంటావా? అది కాదు నాన్న, నేను తేజాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. అతను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు. చూడు నాన్న, ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఆ కాపురు ఎంత కష్టంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఒక్కగానొక్క కూతురువి, నీ మాట కాదని నేనేం చేయగలను? నీ ఇష్టాన్ని నేను కాదనలేను. నీ ఇష్టమే నా ఇష్టం. చాలు నాన్న, మీరంటే నీ ఒక్క మాట చాలు. నాకెంతో ఆనందంగా ఉంది నాన్న. సరే, ఎవరో వస్తారని చెప్పావుగా, వెళ్ళి అన్ని ఏర్పాట్లు చూడు. అలాగే నాన్న. ఇక్కడ ఎవరూ లేరే. ఇది రాజారావు గారు నిలలేక నేను దారి తప్పిలా వచ్చానా? ఏమండి, ఎవరండి ఇంట్లో? ఎవరు కావాలి? అవునా, తేజ నేనే. అర్థమవుతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేమిటి లావణ్య, ఏం తెలియనట్లు మాట్లాడుతున్నావు? అవును, ఇక నుంచి నా వెంట తిరగొద్దు. దయచేసి నన్ను మర్చిపో. లావణ్య, జోక్ చేస్తున్నావా? జోక్ కాదు, సీరియస్ గానే చెప్తున్నాను. అంటే ఇన్నాళ్ళు మనం పెంచుకున్న ప్రేమానురాగాలు, కలిసిమెలిసి తిరిగిన స్నేహానుబంధాలు అన్ని గాలి మేడలు అన్నమాట. అయినా ఇప్పుడు మీ ఇంటికి ఎందుకు రమ్మన్నావు? ఇప్పుడు రమ్మన్నాను, వెళ్ళిపోమంటున్నాను. వెళ్ళిపో. అంటే నువ్వు రమ్మంటే రావటానికి, వెళ్ళమంటే వెళ్ళడానికి నేనేమైనా మనసు లేని రాతి బొమ్మను అనుకున్నావా? నీలాంటి ఆడవాళ్ళ మనసును అర్థం చేసుకోలేక ఈనాటి యువతరం ఎంతమంది ప్రేమ పిచ్చిలో పడి తమ జీవితాలు ఎందుకు పనికి రాకుండా చెప్పుకుంటున్నారు. తేజ, నన్ను క్షమించు. నేను ఇంటికి వెళ్లే తలకే మా నాన్నగారు నాకు వేరే వాళ్ళతో పెళ్లి నిర్ణయించారు. ఆడపిల్లని కదా, ఏం మాట్లాడలేక అలాగే తలం చేశాను. అందుకని ఎవరి జీవితాలతో ఆడుకుంటావే? మీ నాన్నని ఎదిరించలేని దాన్ని నన్నెందుకు ప్రేమించావు? నీకోసం ఆస్తి, అంతస్తు, సొంత బంధుత్వాన్ని కూడా తెగ చెప్పులు చేసుకుని వస్తానన్నావు. ఆ మాటలను ఇప్పుడేమయ్యాయి? అయినా మీ నాన్నగారు ఏడి? ఎక్కడ ఈ రోజు అట్లా తెలుసుకుంటాను. అంత ధైర్యం నీకుందా? మీ నాన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిన్ను బలవంతాన లేపుకెళ్ళైనా పెళ్లి చేసుకుంటాను. అయితే నన్ను లేపుకెళ్ళండి. లావణ్య, తేజ, కోపంలో నీ ముఖం ఎంత అందంగా ఉంటుందో చూద్దామని ఊరికే అలా జోక్ చేస్తాను. అమ్మో, నన్ను వదిలేస్తావేమోనని భయపడ్డాను. ఇప్పుడు నాకు ఆ భయం లేదు. లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటానన్నావుగా, నాకు చాలా సంతోషంగా ఉంది తేజ. లావణ్య, అవును, మా నాన్నగారు ఇప్పుడే ఏదో పనుండి బయటికి వెళ్ళారు. అప్పుడు దాకా మీరు ఇక్కడే ఉండండి. నేను లోపలికి వెళ్ళి కాఫీ తెస్తాను. అసలే టెన్షన్ తో ఫీల్ అయిపోయాను. మీ నాన్నగారు ఎంతసేపటికి వస్తారు? ఓ 5 నిమిషాలు పడుతుంది. అంతవరకు ఈ చిన్నారిని ఒంటరిగా చూసి ఎలా ఊరుకోగలను? అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? ఏం చేస్తారా? ఆగండి. తేజ, మనకి ఎన్ని అవంతరాలు అడ్డు వచ్చినా మనం ఇలాగే కిలకిలా నవ్వుతూ కలకలలాడుతూ హాయిగా ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఆ భగవంతుని. నువ్వు ఆ భగవంతుని కోరుకో, నేను నిన్ను కోరుకుంటున్నాను. చిప్పో తేజ. నాన్న, నేను చెప్పానే తేజ. నమస్కారం అండి ధర్మరాజు గారు. నమస్తే. మంచి పట్టమ్మా. అలాగే. నీ గురించి మా అమ్మాయి అన్ని చెప్పిందో. తేజ, ఏం చదువుకున్నావు? మీ అమ్మాయితో పాటు డిగ్రీ చదువుతున్నాను. ఏదైనా ఉద్యోగం చేస్తున్నావా? లేదండి, దానికోసం ట్రై చేస్తున్నాను. మా అమ్మాయి అంటే నీకు ఇష్టమేనా? ఇష్టం లేనిదే మీ అమ్మాయి పిలవగానే మీ ఇంటికి వచ్చి మీతో ఎలా మాట్లాడగలను? మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. పెద్దలు అంగీకరిస్తే పెళ్లి చేసుకున్నాం నిర్ణయించుకున్నాం. ఒకవేళ నేను కాదంటే ఇద్దరం కలిసి ప్రేమను త్యాగం చేస్తాం. వ్యవహారం అంత దూరం వచ్చిందన్నమాట. సరే, మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పిలిపించు. అన్ని విషయాలు క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. పెద్దవాళ్ళు ఎవరు లేదు నాన్న, తేజ ఒక్కడే ఉంటున్నాడు. కాఫీ తీసుకో. నువ్వు కూడా తీసుకో తేజ. తీసుకో బాబు. తీసుకోండి నాన్న. తేజాన్ని చూడు నాన్న, తేజాన్ని అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేసి అతని మనసు విరిచేయకండి. ఎలాగైనా మా పెళ్లికి శ్రీకారం చుట్టండి నాన్న. మా అమ్మాయి ఇష్టపడింది కాబట్టి నిన్ను ఏ ప్రశ్న అడగ. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తీసుకురా.
అలాగేనండి. అలాగేనండి కాదు, అలాగే మామగారు అన్నాను. అలాగే మామగారు. సరే వస్తాను. హాయ్ కళ్యాణ్. ఏమిట్రా ఇక్కడ ఉన్నావు? ఏమిటి విశేషాలు? ఏం లేదురా, ధర్మరాజు గారితో మాట్లాడే పని ఉండి ఇలా వచ్చాను. నువ్వు వచ్చిన పని ఏంటి? నీ పనేదో నా పని అదేరా. ఇంతకీ ఎరా చాలా రోజులు కలిసాం. ఎరా ఉద్యోగం చేస్తున్నావా? లేదురా, ఇంకా నిరుద్యోగాన్ని తిరుగుతున్నాను. అవును, నీ సంగతి ఏంటి? నేను అంతేరా. సరే, పెళ్ళేమైనా చేసుకున్నావా? వరా ఫూల్, నీకు తెలియకుండా నేను పెళ్లి చేసుకుంటానా? అయితే ఎవరైనా ప్రేమించావా? ప్రేమించాను రా, కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటిని నువ్వే పరిష్కారం చేయాలి. ఏమిటో ఇబ్బందులు? నేను ప్రేమించిన వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి పెద్ద విరోధం రా. మా రెండు కుటుంబాలు కలిస్తే పెట్రోల్ నిప్పంటిస్తే ఎలా ఉంటుందో మా రెండు కుటుంబాలు కలిస్తే అలాగే ఉంటారా? అమ్మో, అలాంటి అమ్మాయిని ఎలా ప్రేమించావురా? లేదురా, తనే ముందు నన్ను ప్రేమించింది, తర్వాత ఇద్దరం కలిసి ప్రేమించుకున్నావురా. సరే, రేపు ఉదయం ఇక్కడ పార్కులుగా అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. ఓకేరా, బాయ్. బాయ్. హాయ్ కళ్యాణ్. హలో లావణ్య. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే జస్ట్ 2 minutes అయింది. ఇంతగా మీ నాన్నగారు ఉన్నారా? ఉన్నారు, లోపల ఉన్నారు. ఏం చేస్తారు?